ట్రాలర్స్కి మీరు ఒక మూమెంట్ కూడా దొరకకుండా ఈ సినిమా ఇవ్వడం కన్నప్ప ఆయన భక్తి పేరు పెట్టి లోపల ఐటమ్ సాంగ్స్ 2 ఐటమ్ సాంగ్స్ పెట్టినా అన్న. భక్తి సినిమాలో ఐటమ్ సాంగ్స్ అవసరమా? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? నాకంటే చిన్నవాడు నా బావ ప్రభాస్. బావా బావా అనుకుంటాం కొన్ని సంవత్సరాల నుంచి. ఇదేమున్నదిరా, మా బావ అడిగితే గుండె కోసిస్తారా? గుండె మానవత్వం, మంచి మనిషి, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. నేను మామూలుగా ఒకసారి ఫోన్ చేసి, హలో బావ, నేను నువ్వు లైన్లో ఉండు. ఏడు సూపర్. ఎవడరా నువ్వు? ఏం లేదు సార్, 100 రూపీస్ ఇస్తే మీది మీ చేతిలో పెట్టేస్తాను. ఫస్ట్ హాఫ్ చూడంగానే నేను ఒళ్ళు జలదరించింది. ఏంటిది రే, ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయి వాట్ ఈస్ దిస్? ఇంత గ్రేట్ ఫిల్మ్ తీస్తారంటే వీళ్ళు. నాకు బ్రెయిన్ లేదా? ఆ తర్వాత మొదలవుతుంది విష్ణు పర్ఫార్మెన్స్. ఏంట్రా అది? ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ఫిలిమ్స్ ఆఫ్ తెలుగు సినిమా. అయ్యి బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. నేను విష్ణు చాలా మంచి నటుడు, చాలా డిసిప్లిన్డ్ యాక్టరు, ఎంతో టెక్నీషియన్స్ గౌరవించే యాక్టరు. అలాంటి భజన ప్రతిదానికి భజన. మీరు గొప్పోళ్ళు. ఏం గొప్ప? దేనికి గొప్ప? అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం. మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, ట్రాలర్స్కి మీరు ఒక మూమెంట్ కూడా దొరకకుండా ఈ సినిమా ఇవ్వడం చాలా మందికి తెలియదు కూడా, అర్జునుడు తపస్సు చేసి పాశుపత అస్త్రాన్ని తీసుకునింది మన విజయవాడ ఇంద్రకీలాద్రి. మనోజ్ కూడా మొదటి రోజు చూసి చాలా అప్రిషియేట్ చేశాడు ఈ సినిమాని. దాని బట్టి చాలా బాగుంది. లాస్ట్ 20 minutes అయిపోయింది ప్రభాస్ గారిది. ప్లస్ అన్న కూడా ఇంత బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. బట్లో మీ రియాక్షన్? I just want to thank everybody. ఇది మాత్రం మోసం దగ్గ కొట్టే. అందరూ కలిసి మన వెనకాల ఇంత నాటకం సినిమా చూసి అప్రిషియేట్ చేసిన ప్రతి ఒక్కరికి మై సిన్సియర్ థ్యాంక్ యూ. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. సార్, అందరూ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా మారింది అంటున్నారు. అక్కడ కాదు మారింది సినిమా. టక్కన ఆగి శరత్ కుమార్ గారు ఎదురుగా నిలబడతారు. మా ఇద్దరు కాన్వర్జేషన్ ఉంది చూడండి, అక్కడి నుంచి మీరు కనెక్ట్ అయిపోయారు సినిమాకి. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. బయట పెడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. నరకేస్తారు. ఓకే మర్యాద గిర్యాద మాట్లాడద్దు. నేను ఏమైనా గజాలు అనుకున్నావా? ఏం చెప్పాలి అనేది అర్థం కావడం లేదు. ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. బాబు, మీరు మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడే. చూపేంట్రా అమ్మాయి భయం.